హాయ్ ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ గుడ్. ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ గా ఉందండి అందరికి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ మనకి పొల్యూషన్ వల్ల రావచ్చు అండ్ స్ట్రెస్ వల్ల రావచ్చు. వాట్ ఆర్ ద రీజన్స్, హెయిర్ ఫాల్ అనేది చాలా అంటే చాలా మందికి ఫేస్ చేస్తున్నారు ఇది. సో నేను కూడా అండి, నాకు కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా అయ్యేది. సో నేను కూడా చాలా ఆయిల్స్ ని సర్చ్ చేశాను. ఫైనల్లీ ఐ ఫౌండ్ ద బెస్ట్ వన్, దట్ ఈస్ ట్రూ హెయిర్ ఆయిల్. సో ఇది మొత్తం ప్యూర్ ఆయుర్వేదిక్ నుంచి నుంచి మనకి ఇది వస్తుందండి. సో దీనిలో ఆనియన్ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ ట్రీ ఆయిల్, విటమిన్ ఇ అండ్ అలోవెరా, అలాగే ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ దీంట్లో మనకి ఆయుర్వేదిక్ సంబంధించినవి ఉన్నాయి. సో దీని వల్ల ఏమవుతుందంటే హెయిర్ కి ఇది మనం అప్లై చేయడం వల్ల మన హెయిర్ స్కాల్ప్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అండ్ అలాగే మనకి హెయిర్ అనేది స్మూత్నింగ్ కూడా వస్తుంది. నేను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నానండి 1 month నుంచి. నాకైతే హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ అయ్యింది. సో మీకు కూడా చూపిద్దాం, మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇది నేను ఈ రోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. హీటర్ ని కూడా ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు ఎలా యూజ్ చేయాలంటే, ఈ హీటర్ ని మనం ప్లగ్ ఇలా పెట్టేసుకుని మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ అయితే ఆయిల్ కావాలో అది దీంట్లో జస్ట్ ఇలా పోసేసుకుని ఆ తర్వాత ఇది స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఆటోమేటిక్ లైట్ ఆన్ అవుతుందండి. మనకి ఎంత టెంపరేచర్ లో అప్లై చేసుకోవాలో కూడా అది ఆటోమేటిక్ గా మనకి లైట్ ఆఫ్ అయిపోతుంది. ఇలా లైట్ ఆఫ్ అయిపోయిన తర్వాత మనం ఆయిల్ ని ఇలా స్విచ్ ఆఫ్ తీసుకుని మనం స్కాల్ప్స్ కి అప్లై చేసుకోవాలి అని మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. ఇలా మనం హీట్ చేసుకున్న ఆయిల్ ని మొత్తం అప్లై చేసుకోవాలండి హెయిర్ కి నీట్ గా. స్కాల్ప్స్ కి మొత్తాన్ని నీట్ గా తీసుకుని హ్యాండ్ తో ఆయిల్ ని స్కాల్ప్స్ కి నీట్ గా అప్లై చేసుకుంటూ వెళ్ళాలి హెయిర్ మొత్తానికి. అలా అప్లై చేసుకుంటే మనకి ఈజీగా మనకి హెయిర్ లో అనేది కలిసిపోతుంది. సో ఇలా మనం మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనం నీట్ గా 5 minutes మసాజ్ చేసుకోవాలి. అలా మసాజ్ చేసుకుంటే హెడ్ అనేది మనకి రిలీఫ్ వస్తుంది అండ్ నీట్ గా అప్లై కూడా అవుతుంది. ఇలా వీక్ కి 2 times మనం అప్లై చేసుకుంటే మనం బెస్ట్ రిజల్ట్స్ అనేది చూస్తామండి. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి.